కేసు చూస్తున్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కళాశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ రంగనాథ్ విద్యార్థుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఓ యువతి సహకారంతో బాత్రూమ్ లో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థులు పోలీసులకు వివరించినట్టు తెలుస్తోంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హాస్టల్లో కెమెరాలు అమర్చినట్లు ఎవరైనా చూస్తే ధైర్యంగా వచ్చి చెప్పొచ్చని అన్నారు. విద్యార్థినులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరికీ అన్యాయం జరగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇప్పుడు ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసు ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అక్కడి పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తప్పు జరిగినట్లు తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని కళాశాలల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత అధికారులను ఆదేశించారు. ఫస్ట్ ఏం జరిగిందని మీరు నాకు ఏదో ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా. అందుకే ఒక చోట మీరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, అసలు ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి రావడం జరిగింది? ప్రెసెంట్ అసలు ఈ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చర్చలు జరిగే ప్రయత్నం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడికే పలువురు శాసనసభ్యులు వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. సో కొల్లు రవీంద్ర కూడా ఆయనతో మాట్లాడుతున్నారు. సో ఏది సంఘటనకు సంబంధించి కూడా ఏం జరుగుతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం. వీడైతే మొదటి నుంచి జరుగుతున్న ఆందోళనకు సంబంధించి కూడా కొనసాగుతూ ఉంది. సో బాబీ అన్న
మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మేమున్నాం. ఏం కాదు. బి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కళాశాలకు చేరుకున్న జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ రంగనాథ్ విద్యార్థుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. ఓ యువతి సహకారంతో బాత్రూంలో హిడెన్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థులు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. ఇక ఆ కోణంలో పోలీసులు ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు. మేమున్నాం. ఏం కాదు. బి ఈ కేసును ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. హాస్టల్లో కెమెరాలు అమర్చినట్లు ఎవరైనా చూస్తే ధైర్యంగా వచ్చి చెప్పొచ్చని అన్నారు. విద్యార్థినులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మేమున్నాం.